తెలంగాణకే వెలుగు జాడ నువ్వు కేసీఆర్ నీడా ఓ ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు జాడ నువ్వు కేసీఆర్ నీడా కలమెత్తినావు నిరదించినావు మా బ్రతుకు కాచమన్నా మా కవచమనే జనసంద్రమంతా అంతరంగి నేడు కాచమన్నా సైన్యం నింపేదల గుండెకు ధైర్యం మా కాచమన్నా స్థైర్యం జనమే గర్వణం ఓ ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు జాడ నువ్వు కేసీఆర్ నీడా తెలంగాణకు సింహద్వారంగా మార్చి మలిదేశ ఉద్యమానికి నాంది పలికిన తెలంగాణ వాది విద్యార్థి దశలోనే ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని కేసీఆర్ స్ఫూర్తితో రాజకీయ రంగంలో ప్రవేశం చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేత డాక్టర్ కార్మిక సంఘ నాయకుడిగా కార్మికుల సమస్యల కోసం వారి అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ కాచం ఫౌండేషన్ ద్వారా అలాగే వైశ్య వికాస వేదిక ద్వారా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వైశ్య వికాస వేదిక ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లతో మీ అభినందనలు తెలియజేయవలసిందిగా మరొక్కసారి వారి తల్లిదండ్రులను అలాగే విద్యార్థులను కోరుతున్నాం. మనసెరిగినోడు మన కోసం నేడు కదిలినాడు చూడు, ఉదయించే సూర్యుడై వెలుగు నింపుటకు వచ్చినాడు చూడు. జనమంత మెచ్చినోడు అతడే డాక్టర్ కాచం సత్యన్న. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా, సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్న. లేనోడి లేమి తీర్చి ఆ ఇంటికి వెలుగవుతున్నావు, పేదోడికి నీడనిచ్చి కన్నీళ్లను తుడి చేస్తున్నావు. చిరునవ్వుల దరహాసంతో దరి చేర్చి వరమిస్తావు, దరి చేరి వరమిస్తావు. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా, సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్న. ఉద్యమానికి ఊపిరిపోసి ఉవ్వెత్తున ఎగిసిన తేజం, పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నీలో నైజం. తెలంగాణ సాధనలోన నీ తెగువను చూశామన్నా, కళాకారుల కోసం వేదిక కల్పించావన్నా. కార్మిక కర్షకులకు నేస్తం మా కాచం సత్యన్న, విద్యార్థుల ఉన్నతి కోసం చేయుతే నీదన్నా. ఎనలేని సేవల నీవన్నా, ఎదురులేని నాయకుడే అన్నా. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా, సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్న. తెగిపడిన జీవితాల్లో అభివృద్ధికి ఆయువు పోసి అద్భుతమే చేస్తున్నావు. కాచం ఫౌండేషన్ తోని ఎన్నెన్నో సేవలు చేస్తూ అనునిత్యం ప్రజలను కాచే ఆత్మీయ బంధువు నీవు. మలిదశ ఉద్యమానికి మరిచిపోని ఆయుధమై కారు జెండ ఎగరేయుటలో నీ పాత్రను నిలిపావు. జనమంతా మెచ్చిన నాయకుడా, జయ హో
చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా సబ్బండ జాతుల సైన్యం నీదే మా డాక్టర్ కాచం సత్యన్న లేనోడి లేవి తీర్చి ఆ ఇంటికి వెలుగవుతున్నావు పేదోడికి నీడనిచ్చి కన్నీళ్లను తుడిచేస్తున్నావు చిరునవ్వుల దరహాసంతో దరి చేర్చి వరమిస్తావు దరి చేరి వరమిస్తావు చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా సబ్బండ జాతుల సైన్యం నీదే మా డాక్టర్ కాచం సత్యన్నా మనసెరిగినోడు మన కోసం నేడు కదిలినాడు చూడు ఉదయించే సూర్యుడై వెలుగు నింపుటకు వచ్చినాడు చూడు జనమంత మెచ్చినోడు అతడే డాక్టర్ కాచం సత్యన్నా చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్నా లేనోడి లేమి తీర్చి ఆ ఇంటికి వెలుగవుతున్నావు పేదోడికి నీడనిచ్చి కన్నీళ్లను తుడిచేస్తున్నావు చిరునవ్వుల దరహాసంతో దరి చేర్చి వరమిస్తావు దరి చేరి వరమిస్తావు చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్నా అది ఉదాహరణ జననేత మన నేత మనందరి నేత ఇలా సేవే మార్గం ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి అన్న అరే తెలంగాణ తేజం బహువేతన నిజం పేరొందిన లీడర్ ప్రేమ వల్ల కాదర్ తెలంగాణ తేజం బహువేతన నిజం పేరొందిన లీడర్ ప్రేమ వల్ల కాదర్ తెలంగాణ పల్ల పల్ల ఆర్యవంశీ నందగా పల్ల పల్ల పోరాడే తెలంగాణ జెండాలతో అరే జయ హో మా అన్న కాచమన్నా జననేత వంతు నీవే మాయన్నా జయ హో మా అన్న కాచమన్నా జననేత వంతు నీవే మాయన్నా సలామి మా అన్న కాచమన్నా సల్లంగా ఉండాలే మాయన్నా సలామి మా అన్న కాచమన్నా సల్లంగా ఉండాలే అన్నా అరే అమ్మని తోలు పొత్తిళ్ళలో వెలిగిన గోపురమం పోరాటాల కురుపు గడ్డ విస్మానియరణ తేజం అరే అడ్డంకులు ఎన్నెన్నా ఎదురొడ్డే ధైర్యం హక్కులపై పోరాడే ఎదురు లేని నైజం హక్కులపై పోరాడే ఎదురు లేని నైజం విద్యార్థి సంఘాలకు నీవేలే ధైర్యము ఉవ్వెత్తున ఉద్యమాల ఎగిస చేరుకోవటం దేహో మా అన్న కాచమన్నా జననేత వంత నీవే మాయన్నా దేహో మా అన్న కాచమన్నా జననేత వంత నీవే మాయన్నా సలామి మా అన్న కాచమన్నా సల్లంగా ఉండాలే మాయన్నా సలామి మాయన్న కాచమన్నా సల్లంగా ఉండాలే మాయన్నా న్యాయానికి అడుగులేసని మనసేవన్నా నమ్ముతున్న జనాలను వన్ను చేయవన్నా నమ్ముతున్న జనాలను వన్ను చేయవన్నా మహనీయుల
ఆలోచనలు నడవడమే లక్ష్యం బడుగులకు అండగా నిలవడమే సాక్ష్యం బడుగులకు అండగా నిలవడమే సాక్ష్యం బడుగులకు అండగా నిలవడమే సాక్ష్యం పదవులు కొలువుల కోసం పరితపించలేదు నిరంతరం ప్రజాసేవ కంకితమన్నాడు ఆరోగ్యులహో మా అన్న శాసనమ్మో జననేతవంతరీవే మాయన్నా మా అన్న శాసనమ్మా జననేతవంతరీవే మాయన్నా మా పేద ప్రజల ముద్దు బుద్ధవన్నా కలకాలం వర్తిల్లాలి మాయన్నా ప్రజల ముద్దు బిడ్డవన్నా కలకాలం వర్తిల్లాలి మాయన్నా కలకాలం వర్తిల్లాలి మాయన్నా కలకాలం వర్తిల్లాలి మాయన్నా వర్తిల్లాలి వారి ఐక్యత చప్పమేడలు అన్నారు ఇంతమందికి రాళ్ళు కాపులేసుకోవాలా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. భర్త ఒక సైడ్ అంటే భార్య ఒక సైడ్ చూస్తే కాదు. కానీ మా సాత్యనారాయణ గారి అదృష్టం ఏంటంటే ఏది చేసినా కూడా మా సోదరు మన చూసిన మాత్రం అంటే చెప్పారు. నేను ఈరోజు 100 మందికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలనుకుంటున్నాను చెప్తే 100 ఎందుకు 200కి ఇవ్వలేమా అని చెప్పేటటువంటి పరిస్థితి మా సుష్మ గారు. మరి వారితో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి చిన్నారులు ఇంజనీరింగ్లో 99%, మెడిసిన్లో 98%. మరి వాళ్ళు కూడా పల్లెటూరు నుంచి తెలుగు మీడియంలో నుంచి చదువుకున్నటువంటి పిల్లలు. వాళ్ళని చూసి నేను చాలా సంతోషపడ్డాను. మరి ఇంతమంది విద్యార్థులు బ్రహ్మాండంగా నువ్వు పాడుతూ ఉన్నావు. నీకు టీవీ షోలు కాదు, సినిమాలు కానీ ఎక్కడ వాడాలన్నా కూడా నీకు నా సహాయం నేను ఉంటానని చెప్పేసి నేను కాపాడు చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఎవరైతే ప్రతిభా పురస్కారాలు అందుకోబోతా ఉన్నారో మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఫాదర్స్ డే చెప్తూ పేరెంట్స్ చాలామంది ఇక్కడికి వచ్చారు. మీ పిల్లల్ని ప్రతిభావంతులు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. దాంట్లో సింహ భాగం మీకు కూడా ఉంది. ఇదే విధంగా ముందుకు మీ పిల్లల్ని తీసుకొని పోవాలి. నేను ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించాలి. మరోసారి మా సోదరుడు కాచన్ సత్యనారాయణ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా సోదరుడు సుష్మ గారిని కానీ అదేవిధంగా పిల్లల్ని కూడా నిండు మనసుతో నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి. మనసెరిగినోడు మన కోసం నేడు కదిలినాడు చూడు, ఉదయించే సూర్యుడై వెలుగు నింపుటకు వచ్చినాడు చూడు, జనమంత మెచ్చినోడు అతడే డాక్టర్ కాచం సత్యన్న. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా, సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్న. లేనోడి లేమి తీర్చి ఆ ఇంటికి వెలుగవుతున్నావు, పేదోడికి నీడనిచ్చి కన్నీళ్లను తుడి చేస్తున్నావు, చిరునవ్వుల దరహాసంతో దరి చేర్చి వరమిస్తావు, దరి చేరి వరమిస్తావు. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా, సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్న. ఉద్యమానికి ఊపిరిపోసి ఉవ్వెత్తున ఎగిసిన తేజం, పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నీలో నైజం. తెలంగాణ సాధనలోన నీ తెగువను చూశామన్నా, కళాకారుల కోసం వేదిక కల్పించావన్నా, కార్మిక కర్షకులకు నేస్తం మా కాచం సత్యన్న.
నీవన్నా ఎదురులేని నాయకుడే అన్నా చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా సపండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్నా తెగిపడిన జీవితాల్లో అభివృద్ధికి ఆయు పోసి అద్భుతమే చేస్తున్నావు కాచం ఫౌండేషన్ తోని ఎన్నెన్నో సేవలు చేస్తూ అనునిత్యం ప్రజలను కాచే ఆత్మీయ బంధువు నీవు మలిదశ ఉద్యమానికి మరిచిపోని ఆయుధమై కారు జెండ ఎగరేయుటలో నీ పాత్రను నిలిపావు జనమంత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని చూస్తుంటే నన్ను చూస్తున్నట్టుందండి. యాక్చువల్ నాకు వచ్చేసి మహబూబ్ నగర్. ఎవ్రీ అక్కడ వైశ్యస్కి సంబంధించి ఏదైతే ఫెడరేషన్ గ్రూప్ ఉంటుందో పిల్లలకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సెలబ్రేషన్ చేసేవాళ్ళనమాట. ఫస్ట్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను. నాకు ఇప్పుడు ప్రైజ్ రాలేదు, ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చాయని పంపించేశారు. సో ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చేది. సో మీరు కూడా మిమ్మల్ని చూస్తుంటే నాకు నా చిన్నతనం గుర్తిస్తుందండి. అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మన కమ్యూనిటీలో పిల్లలు కూడా ఇంత చక్కగా అందరికీ 10 జీపీఏ తెచ్చుకోవడము, ఇంటర్మీడియట్లో 987 రావడము, ఇదంతా కూడా చాలా మనం గర్వించదగ్గ విషయం అండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు జాడ నువ్వు కేసీఆర్ నీడా. ఓ ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు జాడ నువ్వు కేసీఆర్ నీడా. కలమెత్తినావు నిరదించినావు మారడుకోరునే ఓ కాచమన్నా మా కవచమనే జనసంద్రమంతా అంతోంది నేడు కాచమన్నా సైన్యం నింపేదల గుండెకు ధైర్యం మా కాచమన్న స్థైర్యం జనమే గతర ప్రాణం. ఓ ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు జాడ నువ్వు కేసీఆర్ నీడా. నింగి నేల నీరు నిప్పు గాలి నీవే కాచమన్నా. బడుగు బలహీనుల కోసం భవితే రాసావో అన్నా. అన్యాయం అక్రమాల వినీతిని ఎదిరిస్తున్నవన్నా. నీ పయనం తరతరాలకు దిక్సు చౌతున్నావన్నా. విలువంగని పలికే గుణమున్నా నీ అండే మాకి కవరమన్నా. మనసరిగిన మనలో ఒకడే డాక్టర్ కాచం సత్యన్నా. ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు జాడ నువ్వు కేసీఆర్ నీడా. సమ సమాజ నిర్మాణానికి సారథి నీవేవో కాచమన్నా. ఎనలేని సేవలతో ఎదుగుతున్నాడు చూడన్నా. జనజీవన మనుగడ కోసం పుట్టావు నీవన్నా. జనహితమే తన లక్ష్యంగా కదిలాడు మన అన్నా. అడిగేశామందరి కోసం ఎందరికో ఆదర్శం నువ్వు.
వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు చాడ నువ్వు కేసీఆర్ నీడా ఓ ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు చాడ నువ్వు కేసీఆర్ నీడా కలమెత్తినావు నినదించినావు మారను కోరు నేడు ఉతాచమన్నా మా కవచమనే జనసంద్రమంతా అంటోంది నేడు కాచమన్నా సైన్యం నిరుపేదల గుండెకు ధైర్యం మా కాచమన్నా స్థైర్యం జనమే గతమనం ఓ ఉద్యమాల వీరా వైశ్యమాత పుత్ర నవ తెలంగాణకే వెలుగు చాడ నువ్వు కేసీఆర్ నీడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ చురుకానికగా గుర్తుండే విధంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినారు. ఇంతకుముందు వచ్చినటువంటి మా తెలంగాణ వైశ్య గజెట్ ఆఫీసర్స్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ కూడా అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుండి వచ్చినటువంటి విద్యార్థులు రేపు ముందు తరాలకు మార్గదర్శకంగా కాబోతున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు కమ్యూనిటీలో ఒక యూనిటీ ఏర్పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ యూనిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ విధమైనటువంటి సహకారము ప్రోత్సాహము అన్ని రంగాల్లో లభిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1650 మంది గజెట్ ఆఫీసర్లు ఈరోజు ఒక వేదిక మీద ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలుగా గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో తెలంగాణను సాధించడానికి చేయితనిస్తున్నటువంటి ఆఫీసర్లలో 75% ఆఫీసర్స్ మన వాళ్ళే అనే దానికి గర్వంగా చెప్పుకోవాలి మనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాదాపు మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇటువంటి వెన్నెముకలైనటువంటి డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్లుగా హెచ్ఓడీలుగా బంగారు తెలంగాణ సహకారం చేసుకోవడానికి మన ఆఫీసర్స్ ఎంతో వాళ్ళ రక్తాన్ని చిందిస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా పక్కకు పెడుతూ ఈ తెలంగాణ బంగారు తెలంగాణ సాధించడానికి కమ్యూనిటీ తరఫు నుంచి చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కమ్యూనిటీ తరఫు నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీకు తెలిసిన గజిటెడ్ ఆఫీసర్ లేకపోతే లెక్చరర్స్లో గజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గజిటెడ్ ఎవరైనా సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఏ డిపార్ట్మెంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని ఒక్క మెసేజ్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఆయా కన్సర్న్ గ్రూప్లో దాన్ని పోస్ట్ చేస్తారు. అక్కడి నుంచి డిఫరెంట్గా మీకు సహాయ సహకారాలు ఉంటాయి. 24/7 ఆ గ్రూప్లో ఉన్నటువంటి యాక్టివ్ సభ్యులందరూ కూడా మీ అందరికీ మార్గదర్శకం కోసం రెడీగా ఉంటారని ఈ కార్యక్రమంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ కాసం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ భావితరాలకు మార్గదర్శకంగా, కమ్యూనిటీకి మార్గదర్శకంగా అభివృద్ధి చెందినటువంటి విద్యార్థులకు మరోసారి శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారికి ధన్యవాదాలు. జనరల్గా మన కమ్యూనిటీ అంతా వ్యాపార కమ్యూనిటీలో కానిస్టేబుల్ చూస్తేనే భయపడతాం. మన అంత పెద్ద ఆఫీసర్ తను శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ క్రైమ్స్, ఒక జిల్లాకు రాబోయే కాలంలో ఎస్పీగా వచ్చేటువంటి స్థాయి ఉన్నటువంటి పెద్దలు కాబట్టి మరొకసారి పెద్ద ఎత్తున క్లాస్ తోటి ఏ కార్యక్రమం ఉన్నా మన ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైనా ఇబ్బందులు ఉన్నా తనని కాంటాక్ట్ చేయొచ్చు. తను
సానుకూలంగా స్పందిస్తారు. సెరిగినోడు మన కోసం నేడు కదిలినాడు చూడు, ఉదయించే సూర్యుడై వెలుగు నింపుటకు వచ్చినాడు చూడు, జనమంత మెచ్చినోడు అతడే డాక్టర్ కాచం సత్యన్న. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా, సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్న. లేనోడి లేమి తీర్చి ఆ ఇంటికి వెలుగవుతున్నావు, పేదోడికి నీడనిచ్చి కన్నీళ్లను తుడి చేస్తున్నావు, చిరునవ్వుల దరహాసంతో దరి చేర్చి వరమిస్తావు, దరి చేరి వరమిస్తావు. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా, సబ్బండ జాతుల సైన్యం నీదేవో మా డాక్టర్ కాచం సత్యన్న. మనము వినయంతో ఉంటేనే ఆ అహంకారం లేకుండా అభ్యస్థానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కాచం సత్యనారాయణ గుప్తా గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సెరిగినోడు మన కోసం నేడు కదిలినాడు చూడు, ఉదయించే సూర్యుడై వెలుగు నింపుటకు వచ్చినాడు చూడు, జనమంత మెచ్చినోడు అతడే డాక్టర్ కాచం సత్యన్న. వైశ్య వికాస్ సమితి ఆధ్వర్యంలో, వికాస వేదిక ఆధ్వర్యంలో ఇలా మిత్రులు కొంచెం సత్యనారాయణ గారు, అదేవిధంగా సమితి సభ్యులందరికీ మరి ఈరోజే మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో నాకు తెలిసినంత వరకు 10/10 వారు కానీ, అదేవిధంగా 9/10 కానీ టాప్ ర్యాంకర్స్ అందరికీ ఒక కమ్యూనిటీ పరంగా ఈ వేదిక ద్వారా వాళ్లకు ప్రోత్సాహ కార్యక్రమాలు తీసుకున్న సంస్థ వైశ్య వికాస వేదిక ఒకటే. మరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పేరు పేరున సమితి సభ్యులందరికీ కూడా అధ్యక్షులతో సహా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజే మరి గిన్నీస్ రికార్డ్స్ కూడా వండర్ఫుల్ రికార్డ్ చేసిన మరి సంస్థ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ, వారికి అదేవిధంగా ఇప్పటివరకు ముఖ్య అతిథిగా మాట్లాడిపోయిన వివిధ పెద్దలందరికీ కూడా మరి నలుమూల నుండి తెలంగాణ రాష్ట్ర 32 జిల్లాల నుండి వచ్చిన తల్లిదండ్రులకు, అదేవిధంగా మీ పిల్లల ప్రోత్సాహం కొరకు ఆదివారం అయినప్పటికీ కూడా ఆదివారం వచ్చే జెమినీ సీరియల్ సినిమా చూడకుండా వచ్చి మీ మెమంటో తీసుకున్నందుకు, మీ అమ్మాయిలను అబ్బాయిలను ప్రోత్సహిస్తున్నందుకు నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సత్యనారాయణ గారు కానీ వారి సత్యమణి గారు కానీ పెద్దలందరూ కానీ ఎప్పుడో ఒక వినూత్న కార్యక్రమాలు తీసుకుంటారు. అంటే మధ్యతరగతి కుటుంబీకులకు, పేదవాడికి ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే ప్రోత్సాహం ఉండాలనో అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున దాదాపు నాకు తెలిసినంత వరకు 10-12 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఒక వ్యక్తిగా, ఒక సంస్థగా మీ అందరి సహకారం లేనిది, ఈరోజు కుల సహకారం లేనిది ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయడం చాలా కష్టం. ఈరోజు మరి కుల సంఘ పెద్దలు, వేదిక సంబంధించిన పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఎప్పటికప్పుడు మీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు తప్పకుండా మరి ఒకటి పార్టీ పరంగా నాకు కూడా గౌరవం. ఎందుకంటే సత్యనారాయణ గారు కూడా టీఆర్ఎస్ నాయకులే, పోస్ట్ ఏమి ఇవ్వలేదు కానీ టీఆర్ఎస్ పరంగా మేము మావాడని చెప్పుకుంటాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రిని మాట్లాడి మరి ఆయన దృష్టి కూడా ఈ సంవత్సరం తప్పకుండా తీసుకుపోతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. పేదల్లో ఉన్న అగ్రకులాల్లో ఉన్న పేదలందరికీ కూడా విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ లోన్లు కానీ పెట్టే కార్యక్రమం ఉంది. దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరుగుతున్నది. కనుక మన దాంట్లో ఎవరైనా మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు ఉంటే, మీకు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ బయట దేశాలకు పోవాలనుకుంటే అప్లికేషన్స్ వైశ్య సమితి సేవ ద్వారా తీసుకొచ్చేయండి.
నేరుగా ఆన్లైన్ చేయండి. ఎంతవరకు ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలనో మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తప్పకుండా ప్రభుత్వం నుండి ప్రోత్సహిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సమాజంలో అన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా వైశ్యులు అగ్రకులాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కొన్ని సంఘటనలు జరగడం మనం చూస్తున్నాం. అటువంటి సంఘటనలో మరి పెద్దలు అప్పుడు ఒక సంఘటన ఆర్యవైశ్య కులం గురించి మరి కుల దూషణ చేసినప్పుడు తను ఒక్కడే ఈరోజు ఒక టీవీ లోపల 2 గంటలు ఆర్గ్యూ చేసి రాష్ట్రం అంతటా ఈరోజు మీరంతా సంఘీభావం తెలిపినందుకు మన కుల ప్రయోజనాలు కాపాడుకున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పొడుపులా వచ్చావన్నా సబ్బండ జాతుల సైన్యం నీదేవో మాడ కాచం సత్యన్నా లేనోడి లేమి తీర్చి ఆ ఇంటికి వెలుగవుతున్నావు పేదోడికి నీడనిచ్చి కన్నీళ్లను తుడి చేస్తున్నావు చిరునవ్వుల దరహాసంతో దరి చేర్చి వరమిస్తావు దరి చేరి వరమిస్తావు చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా సబ్బండ జాతుల సైన్యం నీదేవో మాట వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కోఆర్డినేటర్ మిత్రులు పింగి నరేంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కొరకు చేస్తున్న ఈ కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ 170 దేశాల్లో ఉన్న ఈ రికార్డ్ సంస్థ ప్రతి సంవత్సరం రికార్డ్స్ బుక్ రావడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు ప్రతి సంవత్సరం చిన్నారులను ఉద్దేశించి ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు ఒక అద్భుతంగా 1600 మంది చిన్నారులను ఎడ్యుకేషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకే వేదికపై సన్మానించుకోవడం అనేది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో జరిగింది. కాబట్టి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ పేరు నమోదు తెలియజేసినందుకు సంతోషిస్తూ ఈనాటి ముఖ్య అతిథి మన సముద్ర వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా ఈ ధృవీకరణ పత్రం అందిస్తున్నందుకు చాలా సంతోషిస్తూ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు గురించి వారి ఎడ్యుకేషన్ పరంగా మన భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదే విద్యార్థులు అనే ఉద్దేశంతో ఒకే వేదిక మీద 1600 మందిని ఐక్యం చేసి వారిని గోల్డ్ మెడల్తోని సన్మానం చేయడం, అదే 10th లో 100కు 100 వచ్చిన వారిని కూడా ఇక్కడ సన్మానించుకోవడం అనేది ఈ చిన్నారులను 10/10గా 210 మంది విద్యార్థులను సన్మానించుకోవడం అనేది కూడా ఇంతవరకు ఇక్కడ జరగలేదు. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైందని తెలియజేస్తూ ఇప్పుడు ధృవీకరణ అందిస్తున్నాం. చీకటైనా మా బ్రతుకులలో పొద్దు పొడుపులా వచ్చావన్నా సబ్బండ జాతుల సైన్యం నీదేవో మాడ కాచం సత్యన్నా లేనోడి లేమి తీర్చి ఆ ఇంటికి వెలుగవుతున్నావు పేదోడికి నీడనిచ్చి కన్నీళ్లను తుడి చేస్తున్నావు చిరునవ్వుల